వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహానికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన. అమరావతిలో జరుగుతున్న పనులను పరిశీలించిన మంత్రి నారాయణ. ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా. రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. 58 అడుగుల పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహం, ఆడిటోరియం, మ్యూజియం, స్మృతివనం నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. పొట్టి శ్రీరాముల త్యాగానికి గుర్తుగా 6.8 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టారు. తూళ్లూరు, పెదపరిమి మధ్య ఉన్న స్థలంలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ పనులు జరగనున్నాయి. కార్యక్రమంలో మంత్రులు టీజీ భరత్, నారాయణ, ఎమ్మెల్యేలు శ్రవణ్, కొలికపూడి శ్రీనివాస్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ దూండి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారు దీక్ష కూర్చున్నప్పుడు చాలామంది రాలేదు. కానీ ఎప్పుడైతే ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ మొదలుపెట్టిందో 30 రోజుల నుంచి పెద్ద ఎత్తున మొత్తం ఆంధ్ర రాష్ట్రం ఆయన వెనకాల నడిచింది. చివరికి అంత్యక్రియలు కూడా ఎవరిని రానికుండా చేస్తే ఆనాటి పెద్దవాళ్ళు వెళ్ళి చేసే పరిస్థితి. ఇన్ని దశాబ్దాలైనా ఈరోజు మనం ఆయన్ని గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన చేసిన త్యాగమని ఈ సభాముఖం మీ అందరికి నేను తెలుపుతున్నాను. ఆర్యవైశ్య సోదరులు నిన్న పాదయాత్రలో అనేకసార్లు కలిసినప్పుడు వాళ్ళందరూ కోరారు, అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేయండి అని. ఆనాడు నన్ను అడిగితే పాదయాత్రలోనే హామీ ఇచ్చాను, మళ్ళీ వచ్చేది ప్రజా ప్రభుత్వమే, పొట్టి శ్రీరాములు గారి విగ్రహం అమరావతిలో ఏర్పాటు చేస్తామని. ఇది కమిట్మెంట్ మాత్రమే కాదు, ఇది నాకు ఒక ఎమోషన్, చేయాలని ఒక తపన. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కలిసిన తర్వాతనే, పాదయాత్రలోనే కలిసిన తర్వాతనే ఆయన గురించి ఇంకా నేను చదువుతాం జరిగింది. అందుకే ఒక ఎమోషన్తో ఈరోజు మేము అందరం పనిచేస్తున్నాం. అన్ని రకాలుగా సంఘానికి మేము సహకరిస్తాం, ట్రస్ట్కి మేము నిలబడతాం, కలిసికట్టుగా ముందరికెళ్ళి ఎవ్వరు ఊహించిన విధంగా ఒక అద్భుతమైన స్మృతివనం మనం ఏర్పాటు చేయాలని ఈ సభాముఖంగా అందరు కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఆర్యవైశ్య సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు, అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు. జై హింద్. అమరావతిపై విషప్రచారాలు చేసే వాళ్ళు ఇక్కడికి వచ్చి పనులను పరిశీలించి మాట్లాడాలని మంత్రి నారాయణ సూచించారు. వేల మంది కార్మికులు, యంత్రాలతో పనులు జరుగుతుంటే పనులే జరగట్లేదంటూ మాట్లాడుతున్న వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని నారాయణ అన్నారు. రాజధాని అత్యంత సురక్షిత నగరమని మంత్రి పునరుద్ఘాటించారు. వర్షాలు దాదాపుగా తగ్గడంతో 13,000 మంది ఎంప్లాయీస్ యాక్చువల్గా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్ చేస్తున్నారు. దాదాపు 2,500 మిషనరీస్, ప్రొక్లైన్లు కావచ్చు, జేసీబీలు కావచ్చు, క్రేన్లు కావచ్చు, ఇలాంటి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్ చేస్తున్నాయి. టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి వాటిని విజిట్ చేసి ఇన్స్పెక్షన్ చేశాను. మొత్తం తీసుకుంటే ఇది 27 లక్షల చదరపు అడుగుల కన్స్ట్రక్షన్. స్లాబ్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి, ఇంకా కొద్దిగా 1 ఫ్లోర్ బ్యాలెన్స్ ఉంది. అక్టోబర్, నవంబర్కి ఆ పైన బ్యాలెన్స్ స్లాబ్స్ కూడా పూర్తి చేస్తామని ఆ కన్సర్న్ ఏజెన్సీ చెప్పడం జరిగింది. ఇక్కడైతే మనకు గ్రూప్ డి అయితే ఆల్మోస్ట్ ఫినిషింగ్ జరుగుతున్నాయి, అన్నిట్లో కూడా ఫినిషింగ్ జరుగుతున్నాయి. పోడియం స్లాబ్ జరుగుతున్నాయి. క్లబ్ హౌస్ అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. సివరేజ్ ప్లాంట్, డ్రింకింగ్ వాటర్ అయితే ఆల్మోస్ట్ కనెక్షన్ ఉంది. ఈ వీటిలన్నిటి కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చి నెలాఖరాకు పూర్తి చేసేటట్టుగా ఒక ప్రణాళిక ప్రకారం యాక్చువల్గా చేస్తున్నాం. ఇందులో ఏదైతే ఇప్పుడు టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి ఉన్నాయో వీటిలో 50%ని అక్టోబర్ 2వ తేదీకి, అంటే మరొక 2 నెలలే ఉంది, 50% గ్రూప్ డిలో ఉన్న 900లో 450 హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు. అయితే అన్ని పూర్తయితే తప్ప ఇక్కడికి అధికారులని ఇన్వైట్ చేయము. అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 360 కిలోమీటర్ల రోడ్డు కావచ్చు, ట్రంక్ రోడ్స్, అదేవిధంగా 1500 లేఅవుట్ రోడ్స్ కావచ్చు, అదేవిధంగా అధికారులకి 4000 భవనాలు కావచ్చు, ఐకానిక్ టవర్స్ కావచ్చు, అసెంబ్లీ, హైకోర్టు కావచ్చు, అన్ని పనులు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. దీన్ని కొందరు పనిగట్టుకొని
అబద్ధాలు చెప్తున్నారు. ఈడొచ్చి చూడండి, ఈడ వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంతమంది పని చేస్తున్నారు, ఎన్ని మిషన్స్ చేస్తున్నారు, ఏం వర్క్ జరుగుతుంది, రోజు రోజుకి ఎంత డెవలప్ అవుతుంది, వీక్లీ ఎంత డెవలప్ అవుతుంది, మంత్లీ ఎంత డెవలప్ అవుతుంది అనేది స్టడీ చేయండి. అంతేగాని అమరావతిలో ఏం లేదు, ఏం జరగట్లేదు, అక్కడ ఏం లేదు అంతా గ్రాఫిక్స్ అంటాం చాలా తప్పండి. ఇలాగే మాట్లాడితే ప్రజలు క్షమించరు. అమరావతి వెరీ సేఫ్ సిటీ. ఇక్కడ వాటర్ కూడా నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేసాం. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ ఇవి కూడా తవ్వుతూ ఉన్నారు. రిజర్వాయర్లు 3 తవ్వుతున్నారు. ఇవన్నీ కంప్లీట్ అయితే అమరావతి వెరీ సేఫ్ సిటీ, చాలా సేఫ్ సిటీ, చాలా చక్కగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో 3 సంవత్సరాల లోపల అమరావతి క్యాపిటల్ సిటీ పూర్తి చేయడం జరుగుతుంది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు కల్వకుంట్ల కవిత అధికారికంగా ప్రకటించారు. భారత రాష్ట్ర సమితి ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ లో తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు చెప్పారు. భారత రాష్ట్ర సమితి నుంచి ఒక ప్రకటన మీ అందరి ద్వారా నేను మీడియాలో చూడడం జరిగింది. మరి బీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి ఈ ప్రకటనలో పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. పార్టీ అధ్యక్షులు శ్రీ కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని చెప్పి మరి నాకు ఒక ప్రకటన నిన్న టీవీల ద్వారా అందుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొత్తం పరిణామంలో కూడా మా మదర్కి దూరంగా ఉండాల్సి రావడమే బాధాకరం. ఇంతకు మించి బాధ ఇంకోటి లేదు. పొలిటికల్ పొజిషన్స్ వస్తాయి పోతాయి, ఇవి వేస్ట్. ఇవి అమ్మలేని లోటు ఎవరు కూడా తీర్చలేరు. ఆ ఒక్క బాధ తప్ప ఇంకేం లేదు. ఇది మాత్రం నా ఇంటిగ్రిటీ నిరూపించుకోవడం కోసం నేను రాజీనామాలు చేస్తున్నా. నాకు పార్టీ వల్లనే ఎమ్మెల్సీ వచ్చింది, దానికి రాజీనామా చేస్తున్నా. నేను పార్టీకి నష్టం చేసినాను అని చెప్పి పార్టీ నాయకులు మా నాన్నగారు భావిస్తున్నారు కాబట్టి పార్టీ కూడా రిజైన్ చేస్తున్నా. తణుకు పరిసర ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఎంతో మందికి ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ అని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. బుధవారం ఆయన వర్ధంతి సందర్భంగా హరిశ్చంద్ర ప్రసాద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనేక విద్యా సంస్థలను స్థాపించి ఎంతో మందికి మార్గదర్శిగా నిలిచారని రాధాకృష్ణ కొనియాడారు. ఆయన ప్రజల పట్ల విద్యా వైద్య రంగాల్లో వారందరికీ కూడా సహకారం చేయాలనే దృక్పథం ఏదైతే ఉందో దానివల్ల ఎంతోమందికి అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా ఎమ్మెల్యేగా, అదేవిధంగా తనకు మొట్టమొదటి మున్సిపల్ చైర్పర్సన్గా ఆయన ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధికి చేసినటువంటి మనం కూడా ఆలోచించాలి. ముఖ్యంగా ఆయన తణుకు పట్టణ అభివృద్ధిలో తనదైనటువంటి ముద్ర వేసి మున్సిపల్ చైర్మన్గా తణుకు పట్టణానికి అనేక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి తణుకు పట్టణ ఆదాయాన్ని పెంచే విధంగా ఆయన ఆలోచనకు నిదర్శనమైన సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఆయన విరాళాలు అందించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రాజకీయాల్లో కూడా తనదైనటువంటి శైలిలో ఒక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం, ప్రజల సంక్షేమాన్ని అందించడంతో పాటుగా ఒక నీతి నిజాయితీటువంటి రాజకీయాలు, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసి హరిశ్చంద్ర ప్రసాద్ గారు ప్రతి ఒక్కరి గుండెల్లోనూ కూడా స్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకునే సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆయన సేవలను ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుని ముఖ్యంగా యువతరం అందరూ కూడా హరిశ్చంద్ర ప్రసాద్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆయన సేవలు కానీ అదేవిధంగా ఒక యువకుడిగా ఆయన పరిశ్రమలు స్థాపించి ఏ విధంగా ఒక పారిశ్రామికవేత్తగా ఆ ముందుకు సాగారో అవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఆయన తెలుగుదేశం పార్టీ సభ్యులు నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా తర్వాత చంద్రబాబు నాయుడు గారితో కూడా ఒక మంచి అనుబంధాన్ని కొనసాగించి వారితో ఎంతో గౌరవాన్ని పొంది అన్ని రంగాల్లోనూ కూడా తెలుగుదేశం పార్టీ ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధిలో తనదైనటువంటి పాత్రని పోషించినటువంటి వ్యక్తి హరిశ్చంద్ర ప్రసాద్ గారు. వారి వర్ధంతి సందర్భంగా వారికి మరొకసారి ఘన నివాళులు అర్పించుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు.
రైతులకు యూరియా దొరకక అగచాట్లు, రాత్రంతా పడిగాపులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్ముగూడెం మండల కేంద్రంలో రైతులకు యూరియా దొరకక నానా అవస్థలు పడుతున్నారు. బారులు తీరిన జనాలతో ఫెర్టిలైజర్ షాపు సొసైటీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. యూరియా ఇక్కట్లు ఇంకెన్నాళ్ళు అంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పంట నాశనం అవుతుందేమో అని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 250 యూరియా బస్తాలు వచ్చినట్లుగా సమాచారం అందడంతో రాత్రి నుంచి రైతులు డిపోల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అయితే వేల సంఖ్యలో రైతులు ఉండటం 250 యూరియా బస్తాలు మాత్రమే రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జనాలు ఎక్కువ ఎవరో మంచి ఇంకో గట్టి వాయిస్ ఉండేటోళ్ళు గట్టి వాయిస్ ఉండేటోళ్ళు నమస్కారం. దుమ్మగూడెం వ్యవసాయాధికారికి. విషయం యూరియా కొరత కొరకు మరియు సరైన సమాచారం కొరకు. అయ్యా, దుమ్మగూడెం అనగా మేము రైతులం. యూరియా వస్తుందో రాదో అని సమాచారంతో గత 5 రోజుల నుంచి తిరుగుతున్నాం. అసలు వస్తుందో రాదో యూరియా మాకు ఏ సమాచారం అందాక మేము తెల్లవారం జాము నుంచి పడగాపులు గాపుతున్నాం. అయినా మాకు ఏ అధికారి అయినా సరైన సమాధానం చెప్పట్లేదు. ఇది సార్ మాకు కావాల్సి ఏంటంటే మాకు సరైన ఒక హెల్ప్ లైన్ లేదు, ఏం లేదు సార్. ఇక్కడ ఎవరికి చేయాలన్నా మాకు సరైన హెల్ప్ లైన్ నెంబర్ లేదు, ఫోన్ లేదు. దీనికి మీరు ఏదైనా మీ ఛానల్ నుంచి కోరుకుంటామని మేము కోరుకుంటున్నాం సార్. సరే. ఫ్రీ అవుతుందన్న ఇట్లే ఉంటుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఎస్ఎఫ్ఐడబ్ల్యూ ఆధ్వర్యంలో జలదీక్ష. విశాఖ ఉక్కుకి సొంత గనులు కేటాయించాలి. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. ఆర్కే బీచ్. ఈ రోజు విద్యార్థి, యువజన, మహిళా సంఘాల ఆధ్వర్యంలో విశాఖ రామకృష్ణ బీచ్ వద్ద జలదీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య జిల్లా కార్యదర్శి ఉల్లం నాగరాజు, అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా కార్యదర్శి కెంగువ అచ్యుతరావు, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు వనజాక్షి మాట్లాడుతూ 32 మంది ప్రాణత్యాగంతో ఏర్పాటు చేసుకున్న విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం చేయడానికి ఖండించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలకు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని హామీ ఇచ్చి ఈ రోజు రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. ఓ పక్క కేంద్ర మంత్రులు పార్లమెంట్లో స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ చేస్తామని చెప్పడం, అందులో భాగంగానే 34 ఫర్నిస్ బ్లాక్లను ప్రైవేట్ చేయడం, అలాగే 5,000 మంది కార్మికులను తొలగించిందని వారు అన్నారు. కానీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే అల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందని, ఇప్పటికీ ప్రజలకు బూటకపు మాటలు చెప్పడాన్ని వారు తీవ్రంగా ఖండించాలి. నష్టాల్లో ఉన్నాయి అని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ వాళ్లకు అప్పచెప్పడం, ప్రైవేట్ వాళ్ళు నష్టాల్లో ఉంటే వాళ్లకు రాయితీలు ఇవ్వడం దేనికి నిదర్శనమని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు వై రాంబాబు, ఉపాధ్యక్షులు మధు, ఏఐఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు జె అభిషేక్, సహాయ కార్యదర్శి హేమానంద్, ఎన్ఏఎఫ్ఐడబ్ల్యూ ఉపాధ్యక్షురాలు దేవుడమ్మ, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల నాయకులు గ్రేస్, ప్రకాష్, అశోక్, రాధా, పుష్ప, ఆదర్శ్ పాల్గొన్నారు. ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ కంపెనీ తాగని పెట్టి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. తీసుకోవాలి.
ఓకే డన్. నా పేరు వై రాంబాబు, అఖిల భారతీయ యువజన సమైక్య విశాఖ జిల్లా అధ్యక్షుని. విశాఖ అతి చిన్న గ్రామంలో ఉండేటప్పుడుగా 32 మంది ప్రాణత్యాగాలతో ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చి ఆసియా ఖండంలో అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతంగా ఈరోజు ఏర్పడిందంటే ఘనత విశాఖ స్టీల్ ప్లాంట్. వీళ్ళు కూటమి నాయకులు అధికారంలో లేనప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగకుండా తీసుకునే చర్యలు మావి అని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ గారి పెద్దలందరూ ప్రలోభాలు పలికి ఈ రోజు రాష్ట్ర ప్రజలు అత్యంత ఓట్ల మెజార్టీ గెలిచి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలను నెట్టనెలో ముంచడమే కాక తెలుగువాడి యొక్క ఆత్మ గౌరవాన్ని వీరి యొక్క సొంత లాభం కోసం బీజేపీ పెద్దల దగ్గర తాకట్టు పెట్టిన వైన మనం చూస్తూ ఉన్నాం. పక్కన అనకాపల్లి ఇంకా అక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ప్రారంభమే కాలేదు, ఆ కంపెనీ గనులు ఇవ్వాలని చెప్పేసి బీజేపీ పెద్దల దగ్గరికి వెళ్ళి చదవబడ్డారు. కానీ ఏదైతే ఇక్కడ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది స్టీల్ ప్లాంట్ గనులు అడగడం వల్ల వీళ్ళు ఎంతో మోసం చేస్తారో మనం చూస్తూ ఉన్నాం. మేము ఏవైఎఫ్ ఏఎస్ఎఫ్ పెన్న మాట్లాడుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగే విధంగా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వచ్చిన పర్యటనలో స్పష్టం చేయాలి. రేపు అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలి. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఎంపీలతో ఒత్తిడి తేవాలి. లేకపోతే భవిష్యత్తులో యువతని సమీకరించి సమస్యల ఉద్యమాలకి శ్రీకారం చుట్టామని చెప్తే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని మేము ప్రజా సంఘాలు హెచ్చరించడం జరుగుతూ ఉంది. నా పేరు వై రాంబాబు, అఖిల భారతీయ యువజన సమైక్య జిల్లా అధ్యక్షుడు. కేంద్రంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపుతోనే కాళేశ్వరంపై నిందలు వేస్తుందని, ఎలక్షన్స్ ఉన్నాయంటే చాలు కాళేశ్వరాన్ని ముందు పెట్టే ఓటు దండుకుంటున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. సిబిఐ దర్యాప్తు వెనుక రేవంత్ బాబుల అస్త్రం ఉన్నట్లు తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ బీజేపీ ఒకటి కాకుంటే సిబిఐకి ఎందుకు అప్పగిస్తారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గుండెకాయ వంటిదని, తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు కాళేశ్వరం అని చెప్పారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో గణేష్ నగర్లో గణేష్ సేవా యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గణేష్ సేవా యూత్ ఆధ్వర్యంలో గత 22 సంవత్సరాలుగా విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సంవత్సరం గణేష్ విగ్రహానికి తాతారి శిరీష్ శ్రీనివాస్ అందించారు. ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలను విఘ్నేశ్వరునికి నిర్వహిస్తున్నాము. అనేక మంది స్థానికులు, స్థానికేతరులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భోజనాలు స్వీకరించారు. మా గణేష్ సేవా యూత్ ఆధ్వర్యంలో సంయుక్తంగా అందరము కలిసి ప్రతినిత్యము స్వామివారి సేవలో చేసుకుంటూ భక్తులకు తీర్థ ప్రసాదాలు, నైవేద్యాలు వితరణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు అన్ని విధాలుగా సహాయ శక్తులు వారి యొక్క సహాయ సహకారాన్ని అందించి నవరాత్రి ఉత్సవాలను దిగ్విజయంగా ఘనంగా జరుపుకుంటకు ప్రతి ఒక్కరూ సహకరించిన వారందరికీ గణేష్ సేవా యూత్ తరపున పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నమస్తే అండి, మాది గణేష్ సేవా యూత్ గణేష్ నగర్ నుంచి పెట్టాము. మేము ఇక్కడ రోజు మహిళలం అందరం కలిసిమెలిసి ఈ గల్లీ మొత్తం అందరం మంచి కలిసిమెలిసి ఒకరోజు గరక పూజ అని, శాకాంబరి అని, స్వీట్ల పూజ, పాలాభిషేకము, పండ్లాభిషేకము, రోజు భజన కార్యక్రమాలు, భక్తి పాటలు. పోయినసారి మేము పెద్ద ఎత్తున కచేరీ కూడా పెట్టించినాము. ఇక్కడ ప్రత్యేకత లడ్డూనే ఉంటుందండి. ఎందుకంటే లడ్డూని మేము తీసుకున్నాం 1,17,000 పెట్టి. అది ఎంతో మాకు మంచిగా అనిపించింది. మా సంతోషం ఇక్కడ కరీంనగర్ పట్టణ వాసులకు అందరికీ కలగాలని మేము మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆ గణేష్ని కృప అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా కరీంనగర్ పట్టణ ప్రజలకు, గణేష్ నగర్ వాసులకు గణేష్ నవరోత్సవాల శుభాకాంక్షలు.
మాది గణేష్ నగర్ 50వ డివిజన్. మేము ప్రతి ఏటా గణేష్ నవరోత్సవాలు చాలా అద్భుతంగా ఘనంగా జరుపుకుంటాం. ప్రతి పూజలు మరియు రకరకాల నైవేద్యాలు మరియు రోజు డైలీ మార్నింగ్ సాయంత్రం పూజా కార్యక్రమాలు జరుగుతాయి. మా దగ్గర రోజు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. అండ్ డైలీ రోజు ఒక్కొక్క రకమైన పూజలు కూడా మేము జరిపించుకుంటాం. రథయాత్ర చాలా ఘనంగా జరుగుతుంది. మా టీం పేరు గణేష్ సేవా యూత్. మా టీంకి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, బ్రదర్స్ అంతా ఒక 200-300 మెంబర్స్ అంతా కలిసి చాలా ఘనంగా అద్భుతంగా మేము ఈ ప్రోగ్రామ్ని నిర్వర్తించుకుంటాము. ఇంకా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.